హాయ్ ఎవ్రీవన్! ఈ వీకెండ్ మా పాప కోసమైతే స్పెషల్‌గా బిర్యానీ చేశాను. 1 కేజీ చికెన్‌లో సగం బిర్యానీ చేశాను. పెరుగు, పసుపు, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నా. ఇంకా బిర్యానీకైతే పాట్‌లోకి ఆయిలు, ఘీ, మసాలా దినుసులు, ఆనియన్ వేసి పోపు వేగిన తర్వాత టమోటో మనం మ్యారినేట్ చేసుకోండి చికెను, జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని చికెన్‌లో ఉండే వాటర్ అంతా బయటకొచ్చే వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలనమాట. ఇంకా స్టీమర్‌లో అయితే ఫ్రై కోసం చికెన్ కూడా పెట్టాను. ఈ చికెన్ ఒక 20% ఉడికిన తర్వాత అయితే పుదీనా, కొత్తిమీర, సాల్ట్, నానబెట్టుకోండి బాస్మతి రైస్ ఏసాను. 1 ½ గ్లాస్ రైస్‌కి 3 గ్లాస్ వాటర్ ఏసాను. ఈ రైస్ అంతా 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్టీమ్ లాగా పెట్టాను. ఒక 20 మినిట్స్ ఇది స్టీమ్ లాగా పెట్టేసాను. సో, 20 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్‌గా దమ్ అయిపోయి ఉంటది. సో, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా పాప అయితే ఒక 1 వీక్ నుంచి ఒక 5 టైమ్స్ అడిగింటుంది బిర్యానీ, బిర్యానీ అనేసి. అందుకే స్పెషల్‌గా